అందరికీ నమస్కారం. మరి ఇప్పుడు మన మధ్య అన్ని సంస్థ నుంచి వచ్చినటువంటి అఫీషియల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే ప్యాకింగ్, బ్రాండింగ్, అదేవిధంగా దాని యొక్క క్వాలిటీ ఏదైతే అనుకున్నామో ఉత్పత్తులు వాటిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అటెండెన్స్ సైన్ చేయలేదో దయచేసి అటెండెన్స్ సైన్ చేయండి, లేకపోతే మీరు రానట్టే అవుతారు కదా. అవునా కదా? ఫర్దర్ ఫాలో అప్ కూడా కాదు. ఖచ్చితంగా వచ్చిన ఎంటర్ప్రెనర్స్ మీరు అటెండెన్స్ లో సైన్ చేయండి. ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత డిస్టర్బ్ కాకండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మనకి ఇప్పుడు లంచ్ టైం కూడా ఉంటుంది. లంచ్ టైంలో కూడా చేయొచ్చు మీరు, కానీ చెప్పేది ఇక్కడ మీరు వినండి. మీరు బయటకు వెళ్తే ఇలాంటి ప్రోగ్రామ్ మనం లక్షలు వెచ్చించి ట్రైనింగ్ ఫినాన్స్ రావాల్సి వస్తుంది. ప్యాకేజింగ్, బ్రాండింగ్ పైన లక్షలు వెచ్చిస్తారు మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు. సో మరి ఇక్కడ మన ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి ఇంకా మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలమ్మా. ఎవరు కూడా మాట్లాడకండి, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే, నా పేరు మాధవి. నేను అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలీపల్లె సంస్థ నుంచి వచ్చాను. వచ్చానమ్మా. అయితే ఈ ప్రోగ్రాము గురించి పూర్తిగా మనం కొంచెం తెలుసుకునే ముందు అలీప్ సంస్థ గురించి కూడా తెలుసుకోవడం అవసరం ఉంది. ఈ అలీప్ అనే సంస్థ 1993లో స్థాపించారు. కొంతమంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా వస్తున్న సందర్భంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చూసి మన మహిళలకు కూడా ఒక సంస్థ ఉంటే కనుక మన ఫైనాన్స్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ మనకు అందుతారనే ఉద్దేశంతో ఇంతకుముందు ఫిక్కీ కాదు, పురుషులకు సంబంధించిన ఫ్యాబ్సీ ఇట్లాంటి సంస్థలన్నీ ఉన్నాయి, సిఐఏ ఫ్యాబ్సీ ఇట్లాంటి సంస్థలన్నీ ఉన్నాయి. కానీ మహిళలకి ఫిక్కీ కూడా మహిళలకి లేదు. మహిళలకు లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఆఫీస్లో కూర్చోవడం ఇట్లాంటివి జరిగిన సందర్భంగా మనం కూడా పెట్టుకున్నాము. మనకి సమస్యలు ఉన్నాయి, మహిళా పార్టిసిపేషన్ కావాలనే దాంతో 1993లో ఈ సంస్థ స్థాపించారు. 93లో స్థాపించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏంటంటే మహిళలు పారిశ్రామికవేత్తలుగా కావాలని అనుకునే వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఏముంటాయి, టెక్నికల్గా ఏమి అవసరాలు ఉంటాయి, అట్లనే వాళ్ళకి ప్రాథమికంగా వాళ్ళకి ఏమి సమస్య ఉంది, ఇండస్ట్రీ ఎక్కడ పెట్టుకోవాలనే సమస్య ఉంది, అది ఎట్లా సాల్వ్ చేసుకోవాలి. అప్పట్లో కొత్తలో ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ సెల్స్లు ఇవన్నీ వచ్చి ఇండస్ట్రీ పట్టుకునే వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మన అలీప్ నుంచి కూడా 30 ఎకరాలు మనకి తాజుల్ రామాలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మహిళల చేతిలో కనుక ఆస్తి ఉంటే ఒక ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళ చేత సొంత ఇండస్ట్రీ పెట్టుకోవడానికి సొంత లాభం అంటూ ఉంటే కనుక వాళ్ళ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం ఉద్దేశంతో మనకి 30 ఎకరాలు సగతినలో ఇండస్ట్రీకి ఇచ్చారు. దాన్ని ఏం చేస్తామంటే వేరే సంస్థలాగా వేరే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ వేరే సంస్థలాగా కాకుండా మనం ఏం చేస్తామంటే అందులో 500 గజాలు లేకపోతే 1000 గజాలు చొప్పున మహిళలకు పేరుతోటి రిజిస్ట్రేషన్ చేశాము. అక్కడ ఇప్పుడు 140 స్టార్టింగ్ 280 కంపెనీలు పెట్టారు. రకరకాలైనటువంటి వృత్తులు, రకరకాలైనటువంటి కంపెనీలు పెట్టి ఈ రోజున పోటీస్తున్నాయి. 2000లో మనకి ఇది గవర్నమెంట్ మనకి ఇచ్చింది. ఈ 2000 వరకు ఏం చేశారంటే మనం శిక్షణ కార్యక్రమాలన్నీ చేయడం మొదలుపెట్టాం. ఏం శిక్షణ కార్యక్రమాలు? ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అనేది మెయిన్ మన ఆబ్జెక్టివ్. మహిళలకి పారిశ్రామికవేత్తలు కావాలి అంటే వాళ్ళకి కావాల్సిన శిక్షణ అనేది చాలా అవసరంగా గుర్తించారు. చాలా మంది వాకింగ్ అయినప్పుడు మాకు ఏదో చేయాలని ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, కాబట్టి మాకు ట్రైనింగ్ కావాలి. అందువల్ల దాని నుంచి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అని దానికి సమస్య తీసుకొచ్చి సిఈడి అనే దేశంలోనే మొట్టమొదటిసారిగా మనకి పీపీపీ మోడల్లో మనం పెట్టామన్నమాట. తర్వాత అది ఆ జాబ్తో ట్రైనింగ్ తీసుకున్న క్రమంలో కూడా మనకి ఏమైంది, ఫైనాన్స్ చేయాల్సి వచ్చింది. మనకి అప్పట్లో ఇవన్నీ 1993 అంటే జస్ట్ అప్పుడే మన సంఘాలు వృద్ధి చెందుతున్నాయి. అప్పుడే ఎస్ఎస్జీలు, డోక్రా సంఘాల నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా మనం వృద్ధి